నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే అగ్రికల్చర్. నేను మీ కిషోర్. ప్రస్తుతం మనమైతే ఇక్కడ బంజార్ నాయక్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాం. వాళ్ళైతే ఇక్కడ చూసుకున్నట్టుగైతే మనకి చిన్న చిన్న మేక పిల్లలు, అలాగే బర్రె పిల్లలు, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆవులు కూడా ఇక్కడ ఉన్నాయి. అక్కడ చూసుకుంటే ఇంకా కొన్ని మేక పిల్లలు అయితే ఉన్నాయి. ఒకసారి అడుగుదాం ఇతనికి. ఈ పైగా ఏంటంటే ఇక్కడ రోడ్డుకి కొంచెం ఆపోజిట్లో ఒక సింగిల్ హౌస్ ఉంది. ఈ సింగిల్ హౌస్ దగ్గర ఒక్కతనే ఉంటున్నారు. ఇది మొత్తం చూసుకుంటున్నారు. ఒకసారి అతన్ని అడిగి తెలుసుకుందాం. మీ పేరు? నా పేరా బాల్య నాయక్. మంజారా నాయక్. మీ వయసు ఎంత? వయసు నాకేం తెలుసా, నేను చదివినా. ఇప్పటికీ కుర్రోడ్లా ఉన్నావుగా. ఇప్పుడేమో కొరలు లెక్కనే ఉండాలి, ఏముంటుంది. ఎన్ని బర్రెలు ఉన్నాయి మన దగ్గర? బర్రెలు ఉండయి, 4 ఉండయి. ఇప్పుడు ఒకసారి చూడండి ఎన్ని, అసలు 4 ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 4 దూడలు ఉన్నాయి. 4 దూడ బర్రెలు అక్కడ ఉన్నాయంట పెద్దవి. పెద్ద ఎక్కడ ఇక ఇవి ఏ జాతి ఆవులు ఇవి? ఇవి మన ఊరగంటి. ఊరగంటి, మొత్తం ఊరగంటినా? ఊరగంటి. ఇది మగదా? మొగది. మొగది. మిల్క్ ఇస్తున్నాయి అవి పిల్లల్ని? పాలిస్తుందా ఆవు? ఇప్పుడే కట్టారా? మేకలు ఎన్ని ఉన్నాయి? ఉన్నాయి ఇక ఇవే 4-5 మేకలు ఉన్నాయి. ఈ మేకలే ఇక్కడ మంచిగా ప్రశాంతంగా మామిడి చెట్టు కింద ఒక 15 జీవులు కట్టేసి ఒక మంచం వేసుకొని ప్రశాంతంగా ఉన్నావా? మళ్ళా గదే గట్లే ఉన్నాము. ఎవరేమి తెచ్చేస్తారు మరి ప్రశాంతంగా ఉంటే. మీరు ఏమన్నా చేసుకొని మీరు బతుకుతారు కానీ, మీరు ఏమన్నా చేసుకొని మీరు బతుకుతారు. మేమేం చేసుకొని ఇక కష్టం చేస్తేనే రావాలి. ఎన్ని ఎకరాల పొలం ఉంది? పొలం ఎంత ఉంది? పొలం పొలం తొడం ఉంది, 2 ఎకరాలు. ఏమేసు? ఏమి ఇది ఎవరు వేస్తాం, ఏమన్నా ఇది జొన్నలు. ఇది జొన్న, ఇది మీదేనా? ఇది పొలం మాదే. ఓకే. ఎప్పుడు తీసుకున్నావు? ఏడాది అయిందా? ఎంత ఎంత పడింది ఆవు? 50,000 పట్టది జోడి. ఓకే. 25 దీనికి, 25 దానికి. ఓకే. దేనికి తీసుకున్నావు ఈ ఎద్దులు? పొలం కావాలన్నా తీసుకున్నాను. ట్రాక్టర్లు ఏం పెట్టరా? ఓన్లీ ఎద్దులతో పెడతాము, ట్రాక్టర్లు కూడా పెడతాము కానీ మామూలు ఏమన్నా మామూలుగా కొడతాం. ఓకే. మీరు ఒక్కరైనా వ్యవసాయం చేసేది? మీ పిల్లలు కూడా చేస్తారు? పిల్లలు ఉండరు, 3. మీ అబ్బాయా? నీ పేరేం పేరు? లక్ష్మణ్ గారు. ఇప్పుడు మీకు చూసుకుంటే సింగిల్ హౌసా? ఎక్కడ ఉంటారా మీరు? ఓకే. 2 ఎకరాలు ఉందా? మంచి మామిడి చెట్టు, ఇంత పెద్ద మామిడి చెట్టు కింద ఎంత ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఎవరికి సంబంధం లేకుండా ఉండాలి సార్, ఇంకా ఏం చేయాలి. బట్ ఇక్కడ మీరైతే చూసుకున్నట్టుగైతే వీళ్ళు చాలా హ్యాపీగా, చాలా ఫన్నీగా మాట్లాడుతున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. కాకపోతే వీళ్ళు కూడా ఫార్మర్స్. ఇక్కడ 2 ఎకరాలు సోడేశారంట. అలాగే వీళ్ళ దగ్గర చూసుకుంటే ఒక 15 నుంచి 20 జీవాలు అయితే ఉన్నాయి. అలాగే మేకపిల్లలు, దూడలు, ఎడ్లు అంటారు చూడండి, ఎడ్లు, ఆవులు అన్నీ ఉన్నాయి. అలాగే కోళ్ళు కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ వీళ్ళకి ఏంటంటే మాట్లాడాలంటే ఒక వాటర్ కావాలంట. మరి వాటర్ రావడంలే మీకు? ఎండిపోతుండయి చేనులు, వాటర్ లేవా? లేవు. ఇప్పుడు తక్కువ అవుతుండయి, ఇగో ఎండిపోతుండయి చేనులు. ఓకే. అంటే ఇప్పుడు ప్రభుత్వం మారడం వల్ల వాటర్ మీకు లేదంటారా? ఉండే కానీ తోడం అవుతున్నాయి. ఇప్పుడు తక్కువ అయినప్పుడు ఎప్పుడు ఎండిపోతున్నాయి. కేసీఆర్ పాలనలో మీకు నిండగా దండిగా నీరు వచ్చాయా? ఏం కేసీఆర్ చేసే, ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, కేసీఆర్ ఏం చేసే, అన్ని ఇగో ఎండ పెడుతున్నాము. బోర్ నీరు రావడం లేదు, బేడ పడుతున్నా లేదు. బోర్లు వేస్తున్నారు కానీ మేము వేస్తే 2 బోర్లు వేస్తే 2 బోర్లు వేసి బోర్లు పడుతుంది. ఏం చేస్తాం, ఏం చేస్తామని చేనులాగా చూసి 7 అవుతాము. చేను చూడదు, ఈడ కూర్చున్నాము. ఏం చేస్తాం, చేను చూసుకుంటూ అలాగే ఇక్కడ కూర్చున్నారు. కాకపోతే బాధల్లో ఉన్నారు. బాధలా చేను ఎండిపోతున్నాయి. ఇంతుండయి బయట పెడుతున్నాయి, ఎండిపోతున్నాయి. ఏం చేయమంటే. ఓకే. మరి ఎండాకాలం పంటలు వేసుకోవచ్చు కదా? ఇది ఎండాకాలం పంట కాదు కదా సేని. ఇప్పుడు ఎట్లా బ్రతకాలి? మేము నడమాము, కాళ్ళు నొప్పి. ముసలోళ్ళు ఏడాపోయి పని చేయాలి, ఏడాపోయి పని చేస్తాము. పెన్షన్ రావడం లేదు, సాదా కాదు, పని సాతా కాదు. ఏడన్నా పోయి చేస్తామంటే అదే అన్న చూస్తామంటే ఇప్పుడు బోర్లు బందాయి. అవి కూడా ఇప్పుడు నాకు మొప్పులాగా ఎండిపోతున్నాయి. ఏం చేద్దాం.
రైతు భరోసా రాలే? రైతు బంధువులు వాడే ఇప్పుడు 6,000 వేస్తామని 5,000 వేసే వేసారా 5,000? అయితే మీరు ఇప్పుడు ఈ ఈ రెండో పంట ఇది? ఈ రెండో పంట. రెండో పంట కొంచెం ఇబ్బంది పెడుతుంది మీకు వాటర్ లేక, ఈ రెండో పంట ఎండలు దండిగా ఉండడం వల్ల. ఎండ పంట ఇప్పుడు ఇదే బతాకుతుండే ఏం చేస్తాం. వర్షాకాలంలో బాగానే వచ్చింది పంట. ఉండే అప్పుడు నీళ్ళు ఉండే బోర్లా వచ్చే, ఇప్పుడు బోర్లా నీళ్ళు తక్కువ అవుతున్నాయి. అది కూడా చెరుకులా చేయారంట వాళ్ళు. ఆ చెరుకు కూడా బంద్ చేసే, చెరువులు నీరున్నాయి, చెరుకు కూడా బంద్ చేసిరి. అవి తెరవారు రాదా అనేది అదే వస్తే బతుకుతుంటిమి, అవి కూడా బంద్ చేసే. మరి ఎట్లా బతకాలి మేము? ఏమో అట్లే ఏమో, ఏ వారు గెలిపిస్తే ఏం లేదు, ఎవరికి గెలిపి రాదు. ఇప్పుడు ఇప్పుడు ఎవరికి గెలిపి రాదు. ఇప్పుడు అన్ని చూసి ఎవరికి ఏ రాదు, పోయి అట్లే రావాలి. ఈసారి ఓటు ఎవరికి వేయరు అనమాట. అవు మరి ఏం చేస్తాము, ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. ఇగో గడ్డి లేవు, ఎండిపోతుండాయి చేండ్లు. ఇగో ఏం తినాలి, 10 చిన్న పెద్ద 10 బర్రెలు ఉండయి నాత. ఏం చేస్తు? పాలు ఇస్తున్నాయా? 4 ఇస్తుంది. అమ్ముతున్నారా పాలు? బుత్తికేస్తుంది. ఆదాయం రావడం లేదా ఇంటికి? ఏమి ఇప్పుడు ఏం తోడేం ఇస్తున్నాయి. 1 లీటర్ ఏం ఇస్తున్నాయి ఇప్పుడు ఎండాకాలం. వర్షాలు పడితే మళ్ళీ మీకు ఆ పంట బాగా వస్తుంది, లేదంటే కష్టం. కష్టం. ఎంత పెట్టుబడి పెట్టారు? పట్టుబడి మస్తు పెడుతున్నాము. ఇప్పుడు 600 కూలీ అయింది. 600 700 కూలీ ఒక్క మనిషికి, నాటేనికి కలివేనికి 600 ఒకరొక మనిషికి. ట్రాక్టర్ ఇది అది ఏమో చెప్పొద్దు, అలా మిన్నే అవుతుంది. అది కానీ ఏం చేయాలి. మరి అన్నదాత సుఖీభవ అంటారు కదా, అన్నం పెట్టే వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటారు కదా, మరి ఈ ప్రభుత్వాలు మీకు ఏమైనా సహాయం చేయడం లేదా? ఏం సాయమంత ఇంకా అన్నము కోపం బియ్యమా, కోపం బియ్యం ఇస్తున్నాడు. పెన్షన్ ఇవ్వడం లేదా? వృద్ధ ఇప్పుడు 60 దాటింది, పెన్షన్ కూడా లేవు ఇప్పుడు దగ్గర. ఏం చేసి బతకాలి మేము? లేవు పెన్షన్. ఇంకా ఆధార్ కార్డ్ 40 ఉండే, 40 ఏడాది ఉండదా? చెప్పాడు కదా, నెల అయింది పెళ్ళి అయింది. మరి దాని కొరకు నెల అయింది అని మరి ఏం చేయమంటే ఇప్పుడు 60 మిన్ననే ఉండొచ్చు కదా, 60 మీద ఉంటుంది ఉండొచ్చు అయితే. ఇప్పుడు ఏమో ఆధార్ కార్డ్ ఎట్లా ఏమో 40 ఉండయా అట్లా అని ఇప్పుడు దగ్గర పెన్సిల్ కూడా లేవు. ఆధార్ కార్డు అప్డేట్ చేయాలమ్మా. ఆధార్ కార్డ్ మీరు ఏంటంటే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలి. గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్ళి, సచివాలయం దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోవాలి. మీకు తెలియకపోతే ఎవరికైనా అడగాలి. మీ ఊరోళ్ళు చదువుకున్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్తారు ఎందుకు రావడం లేదు, ఎందుకు మా ఆయనకి పెన్షన్ రావడం అది అంటే చెప్తారు. మీకు రావడం లేదా? నాకు కూడా లేవు. మీకు 30 ఏమైతే? నాకు 30 ఉండదు, 20 ఉండదు, 20 ఉండదు. 30 20. ఇప్పుడు నాకు మనకే 10 ఏండ్లు దాటుతున్నాయి, నాకేమో 20 ఉండొచ్చు. పాలు ఎక్కడికి తీసుకెళ్ళి అమ్ముతారు? పాలు పెద్ద పసులు వదిలే దోలుతాడులా అమ్ముతాం, దోలుతాడులా వేస్తాం, పెద్ద పసులు వదిలే వేస్తాం, ఏడన్నా వేస్తుంటాం. ఓకే, థ్యాంక్స్ అమ్మా. ఇగో ఇతనికి చూసుకుంటే వయసు అయితే 60కి పైనే ఉంది, కాకపోతే ఇతనికి ఆధార్ కార్డులో 40 అని ఉందంట. 40 ఉంది, ఇంతవరకు పెన్షన్ అయితే రాలేదు. రాలేదు. మరి దీనికోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం చేస్తారో ఏమో, మీరు మాకు ఏం తెలుస్తుంది? తెలియక మేము ఉండము, మాకు తెలిసింటే ఆపద ఇది అవుతుండే. మీ ఊర్లో సచివాలయం ఉందా? ఉన్నారు, ఎందుకు లేరు కానీ ఉండరు. మరి అక్కడికి వెళ్ళి అడగవలసింది కదా. నేను ఏ విధంగా అక్కడనే అవుతారు. నేను ఏ విధంగా మీకు 40 సంవత్సరాల కుర్రోడ్లా కనిపిస్తున్నానని అడగాలి. అడుగుతున్నాం, ఎందుకు అడుగుతున్నాం? అడుగుతున్నాం, చేతమంటారు, ఇక అక్కడనే పోతారు. గలం ఎత్తాలా?
గొంతు ఎత్తితేనే పని అవుతుంది. గోని ఎత్తితే పని ఏం పని అవుతుంది, అది ఏం చేస్తే కూడా ఏం పని అవుతుంది. మీరు ఇప్పుడు ఇస్తే చెప్తుంది టీవీలో పెడతారు, అందరు వింటారు. ఇక తెలుస్తుంది అందరికి. తెలిస్తే అప్పుడు చూస్తారు మీ ఊరోళ్ళు కూడా చూసి అరే తనకి నిజంగానే 60 ఏళ్ళు పైన ఉన్నాయి కదా, ఎందుకు మనం ఆపేమో అనుకుంటారు. ఓకే మరి.